రిలేషన్ బిట్వీన్ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. ఇక్కడ ఎడిషన్కి సబ్ట్రాక్షన్కి రిలేషన్ చెప్పుకున్నాం మనం. చూడండి, we know that 8 plus 4 is equal to 12. We can derive 2 subtraction facts for this addition. ఓకే, ఇక్కడ ఎడిషన్ చూసినట్టయితే 8 plus 4 12 అని మనకి తెలుసు, అవునా? 8 plus 4 12. ఇక్కడ ఈ ఎడిషన్కి మనం 2 సబ్ట్రాక్షన్ ఫ్యాక్ట్స్ రాయొచ్చు అనమాట. ఎలా అంటే 12 నుంచి మనం 4 మైనస్ చేసామనుకోండి, 12 minus 4 చేస్తే మనకి ఆన్సర్ ఎంత వస్తుంది? 8 వస్తుంది. అదే 12 minus 8 చేసామనుకోండి, ఆన్సర్ ఎంత వస్తుంది? మనకి 4 వస్తుంది. ఓకే, ఈ సమ్ నుంచి మనం ఒక నంబర్ మైనస్ చేస్తే ఇంకొక నంబర్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, ఇది ఎడిషన్. ఈ 1 ఎడిషన్ ఫ్యాక్ట్ ఉంటుంది. 1 ఎడిషన్ ఫ్యాక్ట్కి మనం 2 సబ్ట్రాక్షన్ ఫ్యాక్ట్స్ రాయొచ్చు. అదే సబ్ట్రాక్షన్ ఫ్యాక్ట్ మాత్రం ఎడిషన్ ఫ్యాక్ట్ మాత్రం ఒకటే వస్తుంది. ఓకే, సబ్ట్రాక్షన్ నుంచి ఎడిషన్ ఫ్యాక్ట్ మాత్రం ఒకటే వస్తుంది. కానీ ఎడిషన్ నుంచి సబ్ట్రాక్షన్ ఫ్యాక్ట్స్ ఎన్ని రాయొచ్చు అంటే 2 సబ్ట్రాక్షన్ ఫ్యాక్ట్స్ రాయొచ్చు అనమాట. అంటే 12 minus 8 is 4, 12 minus 4 is 8. సో ఆ విధంగా 2 వస్తున్నాయి. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పారు. ఎగ్జాంపుల్ ఏంటంటే కొంచెం లార్జ్ నెంబర్స్ తీసుకుని చెప్పారు. చూడండి, ఈ 2 యాడ్ చేస్తున్నాం మనం. ఈ 2 యాడ్ చేస్తే కనుక ఈ నెంబర్ అనేది వస్తుంది ఆన్సర్ కింద. సో ఇప్పుడు ఈ ఎడిషన్ నుంచి మనం సబ్ట్రాక్షన్ ఫ్యాక్ట్స్ ఎలా రాయొచ్చు అంటే, చూడండి, ఇక్కడ ఈ నెంబర్ ఉంది కదా, ఏంటి నెంబర్? 6,96,535. దీంట్లోంచి మనం ఈ నెంబర్ మైనస్ చేసామనుకోండి, అంటే 1,53,268 మైనస్ చేసామనుకోండి. చూడండి, ఇలా మైనస్ చేస్తే మనకి ఆన్సర్ ఎంత వస్తుంది? 5,43,267. చూడండి, ఇదే వచ్చింది ఆన్సర్, 5,43,267. అంటే ఇందులోంచి ఇది మైనస్ చేస్తే మనకి ఇది ఆన్సర్గా వస్తుంది అనమాట. అదే ఈ సమ్ నుంచి ఈ నెంబర్ మైనస్ చేసామనుకోండి, అంటే 6,96,535 నుంచి 5,43,267 మైనస్ చేసామనుకోండి, మనకి ఆన్సర్ ఏమొస్తుంది అనమాట? ఇంకొక నెంబర్ ఉంది కదా, అది వస్తుంది అనమాట. అంటే 1,53,268. చూడండి, ఇక్కడ దీంట్లోంచి ఇది మైనస్ చేసాము, ఇదిగో చూడండి. ఓకే, మైనస్ చేస్తే ఆన్సర్ వచ్చి ఇంకొక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ అనేది వచ్చింది. సో ఈ విధంగా ఒక ఎడిషన్కి 2 సబ్ట్రాక్షన్ ఫ్యాక్ట్స్ ఉంటాయి. 2 సబ్ట్రాక్షన్ ఫ్యాక్ట్స్ ఉంటాయి ఒక ఎడిషన్కి. కానీ సబ్ట్రాక్షన్ ఫ్యాక్ట్కి మాత్రం ఒకటే ఎడిషన్ ఫ్యాక్ట్ ఉంటుందన్నమాట. ఒక సబ్ట్రాక్షన్ తీసుకుంటే మనం ఒకటే ఎడిషన్ ఫ్యాక్ట్ రాయొచ్చు.